మీరు ఎంత సంపాదిస్తున్నా జేబులు ఖాళీ అయిపోతున్నాయా? మీరు ఎంత పేరు ప్రఖ్యాతల కోసం పాకులాడుతున్నా కేవలం అవమానాలు మాత్రమే మిగులుతున్నాయా? దానికి కారణం మీరే. ఎందుకంటే మీ జీవితంలో జరుగుతున్న ప్రతి దరిద్రానికి బాధ్యత ఇంకొకరి మీద పడేసి మీరు ఒక అమాయకపు బాధితుడి ముసుగు వేసుకొని హాయిగా బ్రతికేస్తున్నారు. గౌతమ్ బుద్ధుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీ శత్రువు కంటే మిమ్మల్ని ఎక్కువగా నాశనం చేయగలిగేది మీ సొంత ఆలోచనే. కానీ మీరు ఆ నిజాన్ని ఒప్పుకోరు. సౌకర్యంగా ఉండే అబద్ధాల వెనక దాక్కుంటారు. మీరు ఈ రోజు ఏ స్థితిలో ఉన్నారనేది ముఖ్యం కాదు. మీరు ఒక విజేతగా నిలబడాలన్నా లేదా ఒక అసమర్థుడిగా మిగిలిపోవాలన్నా మీ లోపల ఉండే భావోద్వేగాలే కారణం. ప్రస్తుతం మీకున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా? సమస్యలు రావటం కాదు, ఆ సమస్యల పట్ల మీరు స్పందిస్తున్న విధానం. మీరు రోజు పొద్దున్నే లేచి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు నా బతికేంటిలా తగలబడింది అని చెప్పేసి ఎప్పుడైనా తీవ్రమైన అసహ్యం వేసిందా? లేదా ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు లోపల రక్తం మరిగిపోతున్నా బయటికి ఒక నకిలీ నవ్వు నవ్వి ఊరుకుంటున్నారా? ఇక్కడే మీ సమస్య మొదలవుతుంది. మీరు పడుతున్న అవమానాల్ని, మీకున్న లోపాలని ఒక ఓదార్పులాగా స్వీకరిస్తున్నారే తప్ప వాటిని తిరగబడే ఆయుధాలుగా మార్చుకోవట్లేదు. సరిగ్గా గమనించండి. మనం ఒక చీకటి గదిలో కూర్చొని ఎవరో వచ్చి దీపం వెలిగిస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. కానీ బుద్ధుడు ఏమంటాడంటే అప్పదిపో భవ అంటారు. అంటే నీకు నువ్వే వెలుగ్గా మారాలి అని. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ నిర్ణయాలని, మీ ఆశలని, మీ జీవితాన్ని తీసుకెళ్లి పక్కవాడి చేతుల్లో పెడుతున్నారు. వాడు మిమ్మల్ని పొగిడితే చాలు, లేకపోతే వాడు మిమ్మల్ని తిడితే చాలు, మీరు దానికి రియాక్ట్ అవుతూ ఉంటున్నారు. ఇతరుల అభిప్రాయాలనే మీ జీవిత సత్యాలుగా నమ్మేశారు. ఈ జనరేషన్ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద మానసిక రోగం కూడా ఇదే అన్నమాట. వాళ్ళకి నచ్చిన పని చెయ్యరు. మార్కెట్లో దేనికైతే వాల్యూ ఎక్కువ ఉంటుందో, మార్కెట్లో దేనికైతే డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయో ఆ పని చేస్తూ ఉంటారు. అది కూడా కేవలం వాల్యూ కోసం, కేవలం డబ్బు కోసం. ఆ పని వాళ్ళకి ఇష్టమా లేదా, ఆ పని చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారా లేదా అని చెప్పేసి అస్సలు పట్టించుకోరు. కేవలం ఈ కంఫర్ట్ జోను, ఆ తర్వాత విక్టిమ్ మెంటాలిటీ. గెలిచారనుకోండి, ఓకే నేను సాధించాను అని చెప్పేసి చొక్కాలు ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఓడిపోయారనుకోండి, విక్టిమ్ మెంటాలిటీ అనమాట. ఏం చేస్తావు, నా కర్మల తగలబడింది అని చెప్పేసి ఇలాగా మిమ్మల్ని మీరు ముంచేసుకుంటున్నారు. నిజానికి సమాజం అనేది ఒక పెద్ద మాయాజాలం. అది మిమ్మల్ని ఎప్పుడూ ఒక నిర్దేశిత చట్రంలో బంధించాలని చూస్తుంది. వాళ్ళు కొన్ని బ్యూటీ స్టాండర్డ్స్ క్రియేట్ చేస్తారు. అలానే ఉండాలి, అందం అంటారు. అలా ఉంటేనే తెలివి అంటారు. మీరు ఆ రంగుల ప్రపంచాన్ని చూసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఒక రకమైన న్యూనత భావంలో, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో మునిగిపోతారనమాట. బుద్ధుడు తన బోధనల్లో క్లియర్ గా చెప్పారు, సమస్య అనేది బయట లేదు, నువ్వు బాహ్య ప్రపంచాన్ని చూసి నీ మనసులో క్రియేట్ చేసుకునే భ్రమలో ఉందని చెప్పేసి. మీరు నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, లావుగా ఉన్నారా అనేది ప్రకృతికి అనవసరం. కానీ ఎవడో అన్న మాటలు పట్టుకొని మీ అంతరంగంలో, అంటే మీ మైండ్ లో ఒక పెద్ద నరకాన్ని క్రియేట్ చేసుకొని జీవిస్తున్నారు. ఇది ఒక పెద్ద సమస్య అనమాట. ఇది కేవలం ఒక గాయం కాదు, మిమ్మల్ని ముందుకు కదలనివ్వకుండా కట్టేసిన ఒక మానసిక సంఖ్యలు. చాలా మంది యువత ఈ రోజుల్లో డిప్రెషన్, యాంగ్జైటీ అంటూ తిరుగుతున్నారు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఎందుకంటే మీ జీవితంలో జరిగే విషయానికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు కాబట్టి. నాకు ఉద్యోగం రాలేదు ఎందుకంటే కాంపిటీషన్ బయట భయంకరంగా ఉంటుంది కాబట్టి. నాకు ప్రేమ దక్కలేదు ఎందుకంటే అవతల వాళ్ళు నన్ను మోసం చేశారు కాబట్టి. నా దగ్గర డబ్బు లేవు ఎందుకంటే మా అమ్మా నాన్న నాకు ఆస్తి సంపాదించి ఇవ్వలేదు అని చెప్పేసి ప్రతి ఒక్క దానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక ఆన్సర్ ఉంటుంది. కానీ బుద్ధుని ఫిలాసఫీ ప్రకారం మీ ప్రస్తుత స్థితి, మీ గత కర్మలు, మీ ఆలోచన విధానాలే కారణం. మీరు ఎప్పుడైతే బాధ్యతను వేరే వాడి మీదకి నెట్టేస్తారో అప్పుడే మీరు మీ జీవితంపై ఉన్న కంట్రోల్ పూర్తిగా కోల్పోతారు. మీరు ఒక డ్రైవర్ లేని బస్సులా మారిపోతారు. ఆ బస్సు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకంటే నాకు ఉద్యోగం లేదని చెప్పేసి బాధపడే బదులు ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఎందుకంటే మన భారతదేశంలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో అన్ని కోట్ల మందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చాలా మందికి క్రికెట్ రావాలని కూడా ఉంటుంది. కానీ అవ్వగలరా? కేవలం 11 మందికి మాత్రమే అవకాశం వస్తుంది. మరి మిగతా వాళ్ళు సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే పనులు జరగవు కదా. సో ప్రాక్టికల్ గా ఉండాలన్నమాట. అది ఉద్యోగ విషయం అవ్వచ్చు, ప్రేమ విషయం అవ్వచ్చు, డబ్బు విషయం అవ్వచ్చు, ఏదైనా సరే ప్రాక్టికల్ గా ఉండండి. అందులోనూ అసలైన దరిద్రం ఎక్కడుందో తెలుసా? మీరు పడుతున్న బాధని, ఎదుర్కొంటున్న అవమానాలని మీరు ఒక అలంకారంగా మార్చుకుంటున్నారు. నేను చాలా కష్టంలో ఉన్నాను అని చెప్పేసి నలుగురికి చెప్పుకొని సింపతి పొందడంలో ఉండే సుఖానికి అలవాటు పడిపోయారు.
ఇది మరీ దరిద్రమైన అలవాటు అనమాట. కానీ ఆ సింపతి మిమ్మల్ని ఒక అడుగు కూడా ముందుకి వెయ్యనీయదు. మిమ్మల్ని ఒక పరన్న జీవిలా మార్చేస్తుంది. ఒక రోగి తన రోగాన్ని ప్రేమిస్తే వాడు ఎప్పటికీ కోలుకోలేడు. అలాగే మీరు కూడా మీ వైఫల్యాలని, మీ బాధలను ప్రేమిస్తున్నారు. వాటిని చూసి అసహించుకోవాల్సింది పోయి వాటితో కాపురం చేస్తున్నారు. ఈ మైండ్ సెట్ లో మార్పు రానంత కాలం మీ జీవితంలో మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఆలోచించండి, ఈ మానసిక బానిసత్వం, ఈ అసమర్థత అసలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మీ మనసు ఒక కోతి లాంటిది. బుద్ధుడు దీన్నే మట్కట హృదయం అంటారు. అంటే నిరంతరం అటు ఇటు దూకుతూ బాహ్య ప్రపంచంలోని ఆకర్షణలకి, ఇతరుల మాటలకి లొంగిపోతుంది. ఈరోజు యువత సొంతంగా ఆలోచించే ఓపిక లేక పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎవడో ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన రీల్స్ అవ్వచ్చు, ఇంకెవరో యూట్యూబ్ లో చెప్పే అనవసరమైన విషయాలు అవ్వచ్చు, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తూ వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అంతేకాకుండా మైండ్ సెట్ ను కూడా డిసైడ్ చేసుకుంటున్నారు. మీకు ఏం కావాలో, మీరు ఎలా బతకాలో కూడా పక్కవాడి స్క్రిప్ట్ రాసిస్తున్నాడు. పలానా కోర్స్కి వెళ్తే జీవితం బాగుంటుందంటే వెళ్ళిపోతున్నారు. పలానా పని చేస్తే మంచి గౌరవం దొరుకుతుందంటే వెళ్ళిపోతున్నారు. కానీ మీకంటూ ఒక ఉనికి ఉంటుంది. మీకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. మీకు ఏ పని ఇష్టమో ఆ పనిలోకి వెళ్ళాలి. అంతేకాని పక్కవాడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం మీ జీవితం మీరు నడుపుకుంటూ ఉంటే నిజంగా మీరు ఆనందంగా ఉంటారా చెప్పండి? మీ సొంత ఆలోచన శక్తి చచ్చిపోవటం వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మీ కంఫర్ట్ జోన్ మీకు ఒక స్లో పాయిజన్ లా మారిపోయింది. కష్టపడటం ఇష్టం లేదు కానీ లగ్జరీ లైఫ్ కావాలి. అవమానాలు పడటం ఇష్టం లేదు కానీ సమాజంలో గౌరవం కావాలి. గౌతమ్ బుద్ధుడు 4 ఆర్య సత్యాల గురించి చెప్పాడు. అందులో మొదటిది, ప్రపంచం దుఃఖమయం, కానీ ఆ దుఃఖానికి కారణం ఏంటో తెలుసా? తృష్ణ, అంటే అత్యాస, అజ్ఞానం. మీరు శ్రమ పడకుండానే ఫలితాన్ని ఆశిస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శలో ఉన్న సత్యాన్ని వెతుక్కోవడం మానేసి వాడు నన్ను ఎందుకు ఇలా అంటున్నాడని చెప్పేసి ఈగోతో రగిలిపోతున్నారు. ఈ ఈగో, ఈ అజ్ఞానమే మీ పతనానికి కారణం. మీరు అద్దంలో ఉన్న మీ రూపాన్ని చూసి ఏడుస్తారు కానీ మీ లోపల ఉన్న బురద కడుక్కోవడానికి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు. మరో ముఖ్యమైన కారణం, మీలో విల్ పవర్ లేదా సంకల్పం పూర్తిగా చచ్చిపోవడం. మీకు ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, కానీ ఈ కోరికలను సాధించడానికి అవసరమైన మొండితనం మాత్రం మీలో లేదు. సరిగ్గా గమనించండి, ఒక ఇనుప ముక్కని అలాగే వదిలేస్తే దానికి తుప్పు పడుతుంది. ఎందుకంటే దానికి ఎలాంటి ఘర్షణ లేదు కాబట్టి. అదే ఇనుప ముక్కను తీసుకెళ్లి మంటల్లో కాల్చే సుత్తితో బాధితే అది ఒక పదునైన కత్తిలా తయారవుతుంది. మీరు ఆ మంటలు చూసి భయపడుతున్నారు. ఆ సుత్తి దెబ్బలను భరించలేక పారిపోతున్నారు. అవమానాలు అనే మంటల్లో కాలటానికి మీకు ఈగో అడ్డొస్తుంది. సమస్యలనే సుత్తి దెబ్బలను తట్టుకునే శక్తి మీ మనస్సుకి లేదు. అందుకే మీరు సమాజంలో ఒక తుప్పు పట్టిన ఇనుప ముక్కలా మిగిలిపోతున్నారు. ఇతరుల నిర్ణయాలకు బానిసలై బ్రతుకుతున్నారు. ఒక్కసారి వీధిలోకి వెళ్లి జనాలను గమనించండి. అందరూ నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు, బతుకుతున్నారు. కానీ వాళ్ళల్లో ఎంతమంది నిజంగా జీవిస్తున్నారు? 99% మంది కేవలం బతుకుతూ ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక బలమైన డిజైర్ లేదా ఆకాంక్ష అనేది లేదు. కోరికలు లేకపోతే జీవిత లక్ష్యాలంటే పెద్ద పెద్ద ఇల్లు, లగ్జరీ కార్లు కొనుక్కోవడం కాదు. అది కేవలం భౌతికమైన అత్యాశ. నిజమైన కోరిక అంటే నీ అంతరంగం నుంచి వచ్చే ఒక పిలుపు. బుద్ధుడు తన రాజభోగాలని, రాజప్రసాదాన్ని వదిలేసి అర్ధరాత్రి అడవిలోకి ఎందుకు వెళ్ళాడు? ఆయన లోపల సత్యాన్ని తెలుసుకోవాలనే ఒక తీరని దాహం ఉంది. కానీ మీ దాహం అంతా కేవలం పక్కవాడి కంటే ఒక 5,000 ఎక్కువ సంపాదించాలనో, లేదా పక్కవాడి కంటే కొంచెం బెటర్గా ఉంటే చాలు అని మాత్రమే ఉంది. మీ ఆశలు చాలా చిన్నవి, మీ ఆలోచనలు ఇంకా చిన్నవి. అందుకే మీ జీవితాలు కూడా అంత అల్పంగా మిగిలిపోతున్నాయి. సమస్య ఎక్కడ ముదురుతుందంటే, మీరు ప్రతి చిన్న విషయానికి సెంటిమెంట్లు, ఎమోషన్లు అంటూ డ్రామాలు క్రియేట్ చేస్తారు. ఎవడో మిమ్మల్ని నల్లగా ఉన్నావన్నాడు, వెంటనే రూమ్కి వెళ్ళి తలుపు పెట్టుకొని ఏడుస్తారు. ఎవడో మీ రూపాన్ని చూసి నవ్వాడు, దాన్ని ఒక పెద్ద డిప్రెషన్ గా మార్చేసుకుంటారు. గౌతమ్ బుద్ధుడి జీవితంలో ఒక సంఘటన ఉంది. ఆయన్ని ఒక వ్యక్తి వచ్చి దారుణంగా తిడుతుంటే బుద్ధుడు ప్రశాంతంగా నవ్వుతూ నిలబడ్డాడు. శిష్యులు అడిగారు, స్వామి వాడు మిమ్మల్ని అన్ని మాట్లాడుతుంటే ఎలా ఊరుకున్నారు అని. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే, ఒకడు నీకు బహుమతి ఇవ్వాలని తెచ్చాడు, కానీ నువ్వు దాన్ని తీసుకోలేదు. అప్పుడు ఆ బహుమతి ఎవరి దగ్గర ఉంటుంది? వాడి దగ్గరే కదా. అలాగే వాడిచ్చిన తిట్లను నేను తీసుకోలేదు, అవి వాడి దగ్గరే ఉండిపోయాయి. ఎంత సింపుల్ లాజిక్ కదా. కానీ మీరు మాత్రం పక్కవాడు పారేసే ప్రతి చెత్తని, ప్రతి విమర్శని మీ నెత్తిన వేసుకుంటారు. ఆ
చెత్తను మోస్తూ మీ బుర్రని ఒక డస్ట్బిన్ లా మార్చేసుకుంటున్నారు. ఆ తర్వాత నా మైండ్ ప్రశాంతంగా లేదు అని చెప్పేసి సైకియాట్రిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ ఉంటారు. నిజమేంటంటే మీకు మీ మీద నమ్మకం లేదు, కానీ సమాజం మిమ్మల్ని నమ్మాలని చెప్పేసి బలంగా కోరుకుంటారు. మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయానికి 100 మంది అప్రూవల్ కావాలి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, పక్కింటి అంకుల్ ఏమంటాడో, నేను ఈ కోర్స్ చదువుదాం అనుకుంటున్నా, ఫ్రెండ్ గారు నవ్వుతాడేమో అని చెప్పేసి ఇలాంటి పిరికితనం వల్లే మీలో ఉన్న సంకల్ప శక్తి పుట్టక ముందే చచ్చిపోతుంది. మీరు పరిస్థితులకు లొంగిపోయి ఒక బానిసగా మారిపోవడానికి మీలోని ఈ భయమే అసలైన కారణం. ప్రమాదాలు జరుగుతాయనే భయంతో అసలు ప్రయాణమే చేయని వాడిని ఏమనాలి? మీరు కూడా అంతే, ఓడిపోతామనే భయంతో అసలు నిర్ణయాలే తీసుకోరు. కానీ గుర్తుపెట్టుకోండి, నిర్ణయం తీసుకోపోవడం అనేది కూడా ఒక నిర్ణయమే. అది మీ పతనానికి మీరే సంతకం పెట్టడం లాంటిది. ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటపడటం ఎలాగా? నా జీవితాన్ని నేను ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే మాత్రం దానికి ఒకటే మార్గం, మీలో ఉన్న 4 తిరుగులేని శక్తులను మేల్కొల్పాలి. అవే డిస్గస్ట్, డిసిజన్, డిజైర్, అలాగే డిటర్మినేషన్. బుద్ధుడు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించారు. దాని పేరు విపసన. అంటే విషయాలని అవి ఎలా ఉన్నాయో అలా ముసుగు లేకుండా చూడటం. మొదటి అడుగు మీ ప్రస్తుత దరిద్రపు స్థితిని చూసి మీకు తీవ్రమైన అసహ్యం కలగాలి, డిస్గస్ట్ కలగాలి. అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు కళ్ళల్లోకి చూసుకొని, ఇన్నాళ్ళు నేను బతికిన ఈ బతుకు చాలు, ఈ చేతగానితనం ఇక చాలు అని గట్టిగా అనుకోవాలి. ఆ అసహ్యం మీలో ఒక అగ్నిపర్వతంలా బద్దలవ్వాలి. అవమానాలు భరిస్తూ నవ్వడం కాదు, అవమానాలనే మీ విజయానికి ఇంధనం కావాలి. రెండవ అడుగు డిసిషన్, అంటే నిర్ణయం. మీ జీవితానికి సంబంధించి ప్రతి చిన్న పెద్ద నిర్ణయాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. పక్కింటి అంకుల్ అవ్వచ్చు, ఎదురింటి ఆంటీ అవ్వచ్చు, వీళ్ళెవరికి మీ లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేసే రైట్స్ లేవు. బుద్ధుడు తన బోధనలో ఒకే ఒక మాట చెప్పారు, ఎవరికైనా లొంగిపోవడం అనేది అత్యంత సులువైన విషయం, కానీ నీ మనస్సుకి నువ్వు రాజుగా మారడమే నిజమైన విజయం. నిర్ణయం తీసుకోండి, అది తప్పైనా సరే రైట్ అయినా సరే మీరే బాధ్యత వహించండి. ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఫెయిల్ అయితే, నా నిర్ణయం వల్ల నేను ఓడిపోయాను అని గర్వంగా ఒప్పుకోండి. అప్పుడే మీలో ఒక తెలియని శక్తి పుడుతుంది. ఎందుకంటే ఓటమి నుంచి నేర్చుకున్నవాడు మళ్ళీ ప్రయత్నిస్తాడు, కానీ ఇతరుల నిర్ణయాల వల్ల నష్టపోయిన వాడు కేవలం ఏడుస్తూ కూర్చుంటాడు. మీరు ఏడ్చే రకమా లేక ఎదిరించే రకమా మీరే తేల్చుకోండి. ఇక మూడోది డిజైర్, కోరిక అన్నమాట. కోరిక అంటే ఏదో రోడ్డు మీద వెళ్తున్న లగ్జరీ కారును చూసి మురిసిపోవడం కాదు. అలాంటి కోరికలు క్షణికమైనవి. మీ అంతరంగంలో నిగూఢంగా దాగి ఉన్న మీ అసలైన తృష్ణను, మీ అభిరుచిని వెలికి తీయండి. బుద్ధుడు జ్ఞానోదయం కోసం అర్ధరాత్రి రాజప్రసాదాన్ని వదిలి వెళ్ళినప్పుడు ఆయన లోపల ఉన్నది ఒక అల్పమైన కోరిక కాదు, అదొక సత్యాన్వేషణ. మీరు కూడా మీ జీవితంలో అలాంటి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకోండి. సమాజం కోసం కాదు, మీ ఆత్మ సంతృప్తి కోసం. అందులో సమాజం యొక్క మేలు ఉండాలి, సమాజం యొక్క బాగోగులు ఉండాలి. మీకేం కావాలో క్లారిటీ తెచ్చుకోండి. ఇక నాలుగవది సంకల్పం. లక్ష్యం ఉంది, నిర్ణయం తీసుకున్నారు, కానీ పట్టుదల లేకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే. నేను చేసి తీరుతాను అనే మొండితనం మీ రక్తంలో ప్రవహించాలి. దారిలో ఎన్ని రాళ్ళు ఎదురైనా, ఎంతమంది మిమ్మల్ని చూసి నవ్వినా, మీరు అనుకున్న దారిలో మొండిగా ముందుకు సాగటమే ఈ డిటర్మినేషన్. మీరు సరిగ్గా గమనించండి, ఈ సంకల్పం అనేది లేకపోతే మనిషికి జంతువుకి పెద్ద తేడా ఉండదు. జంతువులు కూడా తింటాయి, పడుకుంటాయి, పిల్లల్ని కంటాయి, చనిపోతాయి. ఈ రోజులో చాలా మంది యువత కూడా అదే లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతున్నాయి. పొద్దున్నే లేవటం, ఆఫీస్కో కాలేజీకో వెళ్ళటం, ఆ తర్వాత చదువులు కంప్లీట్ చేయడం, లేకపోతే ఏదో చోట ఉద్యోగం చేయటం, అక్కడ ఇష్టం లేకపోయినా సరే కేవలం డబ్బుల కోసం పని చేయటం, ఆ తర్వాత ఒక వీకెండ్ ఎంచుకోవటం, ఆ రోజు పార్టీ చేసుకోవటం, మళ్ళీ సోమవారం నుంచి అదే రొటీన్. దీన్ని జీవితం అనరు, దీన్ని కేవలం సర్వైవల్ అవ్వటం అంటారు. బుద్ధుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, వేలాది యుద్ధాలను గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం చాలా గొప్ప విషయం అని. నిన్ను నువ్వు గెలవడం అంటే ఏంటో తెలుసా? మీ సోమరితనాన్ని గెలవటం, మీ భయాలను గెలవటం, మీ కంఫర్ట్ జోన్ ని బద్దలు కొట్టడం. పక్క వాళ్ళు మిమ్మల్ని చేతగాని వాళ్ళన్నా సరే అక్కడ కూర్చొని సింపతి కోసం ఏడవటం మానేసి ఆ అవమానాన్ని ఒక సైలెంట్ వెపన్ గా మార్చుకోవాలి. మీరు ఎంతలా మారాలి అంటే, మిమ్మల్ని తక్కువ చేసిన సమాజమే రేపు మీ సక్సెస్ ని చూసి నోర్లు వెళ్ళబెట్టాలి. మనసును కంట్రోల్ చేయడం ఎలాగో ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. ఒక అడవి గుర్రాన్ని పట్టుకొచ్చి దానికి జీను వేసి మనకు నచ్చినట్లు తిప్పాలంటే దానికి ఎంతో ట్రైనింగ్ ఇవ్వాలి. మొదట్లో అది మిమ్మల్ని కింద పడేయడానికి కూడా చూస్తుంది, మిమ్మల్ని గాయపరుస్తుంది కూడా. కానీ మీరు వదలకుండా దాని
దానిపై కూర్చుంటే ఒకరోజు అది లొంగుతుంది. మీ మనసు కూడా ఆ అడవి గుర్రం లాంటిది. అది ఎప్పుడు మిమ్మల్ని కంఫర్ట్, బద్ధకం, ఎమోషనల్ డ్రామాల వైపు లాగుతూనే ఉంటుంది. కానీ మీ దగ్గర డిటర్మినేషన్ అనే కొరడా ఉంటే ఆ మనసు మీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. బుద్ధుని ఫిలాసఫీ ప్రకారం మీ ఆలోచనలను గమనించే ఒక సాక్షిగా మీరు మారాలి. పక్కవాడు మిమ్మల్ని తిట్టాడా, ఓకే, అది వాడి సమస్య, మీ సమస్య కాదు. మీరు ఆ తిట్లను రిసీవ్ చేసుకోనంత కాలం మీరు పవర్ఫుల్. ఎప్పుడైతే మీరు వాటిని నమ్మి బాధపడతారో అప్పుడే మీరు బలహీనులు. అందుకే ఈ క్షణం నుంచి మీ మైండ్ కి మార్చండి. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని ఒక అవకాశంగా చూడండి. మీకు డబ్బు లేదా, అది ఒక అవకాశం. కష్టపడి సంపాదించడం నేర్చుకోవడానికి. మీరు లావుగా ఉంటారా, అది కూడా ఒక అవకాశమే. ఎంతో కష్టపడి మీ శరీర ఆకృతిని మార్చుకొని ఈ ప్రపంచానికి మీరేంటో చూపించే ఒక అద్భుతమైన అవకాశం. క్లియర్ గా చెప్పాలంటే ఎప్పుడైతే మీరు మీ ఎమోషన్స్ ని సమస్యల వైపు కాకుండా సమస్యలకు పరిష్కారాల వైపు మళ్లిస్తారో అప్పుడు మిమ్మల్ని ఆపడం ఈ ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు. రేపటి నుండి మీ జీవితంలో ఒక అద్భుతం జరిగిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఏమీ జరగదు మీరు మారనంత కాలం. బుద్ధుడు ఒక మాట చెప్పారు, నువ్వు నిన్న ఏం చేశావో అదే ఈ రోజు నీ స్థితి. ఈ రోజు నువ్వు ఏం చేస్తావో అదే రేపు నీ భవిష్యత్తు. అంటే మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ క్షణం మీరు తీసుకునే చిన్న చిన్న మార్పులే మీ రేపటి సామ్రాజ్యాన్ని డిసైడ్ చేస్తాయి. మొదటిగా ప్రతి 6 నెలలకి ఒకసారి మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. పాత మైండ్ సెట్, పాత అలవాట్లు, పాత సెంటిమెంట్లు వీటన్నిటిని కడిగి పారేయండి. మెంటల్ గా, ఎమోషనల్ గా ఒక కొత్త మనిషిలా రీబర్త్ తీసుకోండి. సమాజం మిమ్మల్ని చూసి వీడేంటి ఇలా మారిపోయాడు అని షాక్ అవ్వాలి. రెండవది, విమర్శలను ఫిల్టర్ చేయడం నేర్చుకోండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఒక ఉచిత సలహాదారుడే. వాళ్ళ సొంత జీవితాలు ఎలా తగలబడ్డాయో వాళ్ళకి అనవసరం, కానీ మీ జీవితంపై మాత్రం పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ ఉంటారు. బుద్ధుని ఫిలాసఫీ ప్రకారం ఈ బాహ్య ప్రపంచం అంతా ఒక అద్దం లాంటిది. వాడు మిమ్మల్ని విమర్శిస్తున్నాడు అంటే అది మీ లోపం కాదు, వాడి లోపల ఉన్న కుళ్ళు. కాబట్టి పక్కవాడి మాటలన్నీ మీ మైండ్కి తీసుకోమాకండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే లోపల రగిలిపోకండి, ప్రశాంతంగా నవ్వండి. మీరిచ్చే ఆ ప్రశాంతవంతమైన నవ్వు అవతలి వాడి ఈగోకి తగిలే అతి పెద్ద దెబ్బ అన్నమాట. మీ ఎనర్జీ వాళ్ళతో వాదించడానికి వేస్ట్ చేయకండి. మీ ఎనర్జీని మీ లక్ష్యం వైపు మళ్లించండి. మీ డిటర్మినేషన్ వైపు మళ్లించండి. చివరగా ఒక భయంకరమైన నిజం ఒప్పుకోండి, ఈ భూమి మీద మీకంటూ ఎవ్వరు లేరు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి మీరే రావాలి. మీరు కింద పడిపోతే దేవుడు వస్తాడా లేకపోతే మీరు అభిమానించే వాళ్ళు వస్తారా అనేది సెకండరీ, కానీ మిమ్మల్ని మీరు లేపుకోవడానికి ప్రిపేర్ అయిపోయి ఉండండి. బుద్ధుడు నిర్మోహమాటంగా చెప్పారు, మీకు మీరే శరణు. కష్టాలు వస్తే స్వాగతించండి, అవమానాలు వస్తే వాటిని విజయానికి ఇంధనంగా మార్చుకోండి. ఇతరుల నిర్ణయాల నీడలో బ్రతికే బానిస బతుకు కంటే మీ సొంత నిర్ణయంతో వచ్చే ఓటమైన 100 రెట్లు మేలు. గుర్తుంచుకోండి, ఈ జీవితం ఒక వన్ టైం ఆఫర్. ఇక్కడ సెంటిమెంట్లు, డ్రామాలకి టైం లేదు. లేవండి, మీ లోపల ఉన్న బుద్ధుడిని మేల్కొల్పండి. మీ విధిని మీరే రాసుకోండి. చివరగా ఒక్క మాట, ఈ క్షణమే నిర్ణయం తీసుకోండి. విజేతగా మిగులుతారా లేక సమాజం కాళ్ళ కింద నలిగిపోయే ఓడిపోయిన వాడిలా చనిపోతారా? మీదే చాయిస్. కాబట్టి ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని మార్చుకునే పనిలో మీరు బిజీ అవ్వాలి, అంతేకాని వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ముఖ్యంగా మిమ్మల్ని విమర్శించే వాళ్ళ మాటలకి అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. కాబట్టి మీ జర్నీని ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక జర్నీని ఈ రోజు స్టార్ట్ చేస్తే మాత్రం నేను ప్రారంభిస్తున్నాను అని కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారు నేను చూస్తాను. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఎవరు మిస్ అయినా పర్లేదు, కానీ మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.